వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారికి అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో అల్లు బిజినెస్ పార్క్ బిల్డింగ్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇది అల్లు అరవింద్ గారు బిల్డింగ్ కట్టడానికి జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకుంది. కేవలం ఆ 4 ఫ్లోర్లకు మాత్రమే. ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టారు. సుమారుగా ఈ బిల్డింగ్ కట్టి కూడా 1 year కావస్తుంది. కానీ ఇప్పుడు నిబంధనలకు మించి అది కేవలం బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని 4 ఫ్లోర్లకే కానీ మనం పైన జిందగీ అని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది ఆ పైన ఏదైతే షెడ్ వేశారో అదైతే పూర్తిగా కూడా నిబంధనలకి ఆ జిహెచ్ఎంసీ వాళ్ళ అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం నిబంధనలకు వినూత్నంగా అక్రమ కట్టడం కింద దాన్ని అయితే పరిగణించడం జరుగుతుంది జిహెచ్ఎంసీ అధికారులు. సో పర్మిషన్ లేకుండా పైన అంత పెద్ద పెంట్ హౌస్ కట్టి సో దాన్ని ఒక పబ్కి నిర్వహణకు ఇవ్వడం. సో ఆల్రెడీ 3rd ఫ్లోర్లో ఒక పబ్ నిర్వహణ జరుగుతూ ఉంది. సో పైన 4th ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్ అయితే కట్టుకుని దాన్ని కూడా కంప్లీట్గా పబ్ కోసం ఏదైతే పబ్ కోసం పైన ఒక పెంట్ హౌస్ని కట్టి పూర్తిగా కూడా అది కూడా బిజినెస్లో భాగంగా చేసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి అయితే రావడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తూ ఉన్నాం. అల్లు బిజినెస్ పార్క్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్న ఆ జిందగీ పార్క్ అల్లు బిజినెస్ పార్క్ వాళ్ళే ఆ జిందగీ పబ్ ఓనర్స్కి వాళ్ళ నిర్వాహకులకి ఆ పైన ప్లేస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పైన నిబంధనలకు విరుద్ధంగా అయితే పర్మిషన్ లేకుండానే ఆ పైన పెంట్ హౌస్ నిర్వహించి దాంట్లో కంప్లీట్గా ఒక షెడ్ నిర్వహించి దాంట్లో ఒక పబ్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపై మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, మీరు దీనిపై స్పందించాలి, మీ ఇచ్చిన నోటీసులపై మీరు స్పందించాలి. సో తగిన ఆన్సర్ మీకు ఇవ్వనందున మీకు అయితే అవి అక్రమ కట్టడం కింద పరిగణించి కూల్చివేస్తామంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లీట్గా కూడా ఏదైతే దీన్ని రోడ్ నెంబర్ 45 జూబ్లీస్ రోడ్ నెంబర్ 45లో ఉన్న ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో దిర్కొంచెరు ఫ్లైఓవర్ వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో కనపడుతూ ఉంటుంది బిల్డింగ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 45లో ఉన్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని 4 అంతస్తులకి పర్మిషన్ ఉండగా అల్లు అరవింద్ గారికి తీసుకున్న పర్మిషన్లు వీరికి పైన ఉన్న పెంట్ హౌస్ అక్రమ కట్టడం కిందే చూస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు అయితే ఇచ్చారు. సో దీనిపై మీరు లీగల్గా మాట్లాడి దీనికి వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే మేము చట్టపరంగా వెళ్ళి దాన్ని కూల్చివేస్తామంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం రోజు అల్లు అరవింద్ గారికి అయితే నోటీసులు ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు. సో లోపల ఏదైతే జరుగుతూ ఉందో పబ్ నిర్వహణ పైన జిందగీ పబ్ అయితే ఆ పైన కట్టిన పెంట్ హౌస్లో జిందగీ పబ్ రన్ అవుతూ ఉంది. సో దీన్ని జిహెచ్ఎంసీ అధికారులకు తగిన సమాధానం చెప్పి లేకపోతే దాన్ని అధికారులతో మాట్లాడి తేల్చుకుంటారుగా, లీగల్గా ప్రొసీడ్ అవుతారా లేకపోతే దీన్ని కూల్చివేస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చూసిన ప్రతి బిల్డింగ్ కూడా పర్మిషన్ తీసుకొని కడతా ఉంటారు. సో మరి ఒక బిల్డింగ్ మామూలు పెంట్ హౌస్ చేసుకుంటే ఏదైనా ఆఫీస్గా గానో చిన్నగా వాళ్ళు ఉండడానికి ఉంటే అది వేరే ఉంటుంది. ఒక పబ్బే నిర్వహిస్తూ ఉన్నారు, ఆ పబ్నే నిర్వహిస్తూ ఉన్నారు పైన ఇంకా జిందగీ అనే అంటే ఒక కింద ఫ్లోర్లో నాన్స్ అనే బై హోమ్స్ ఎక్స్పర్ట్స్ అనే ఒకటి కింద ఒక ఫర్నిచర్ సంబంధించి ఉంటే దానిపైన ఒక ఆఫీస్, దానిపైన పబ్, దానిపైన ఒక పెంట్ హౌస్ కట్టి ఏకంగా పెద్ద పబ్నే రన్ చేస్తూ ఉన్నారు. సో జిందగీ అనే పబ్ ఇంత రోడ్డుకి జూబ్లీస్ రోడ్ నెంబర్ 45లో ఉన్న ఈ బిల్డింగ్కి ఒక పక్కనే మనకు గవర్నమెంట్ సంబంధించి జిహెచ్ఎంసీ పార్క్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకని నోటీసులకి ఎందుకని స్పందించడం లేదు? రైట్, ఏదైతే మనం విజువల్స్ చూసామో కింద నుంచి బిల్డింగ్ చూసాం, మనం మీకు చూపించే ప్రయత్నం చేయడం కోసం మనం ఫ్లైఓవర్ మీద చూపిస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆ జిందగీ ఏదైతే ఆ నాన్సీ హోమ్స్ పైన ఏదైతే కంప్లీట్గా కనపడుతుందో అదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కిందనే జిహెచ్ఎంసీ అధికారులు అయితే పరిగణిస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఇది బిల్డింగ్ కేవలం 4 ఫ్లోర్ల వరకే పర్మిషన్ ఉండగా ఆ పైన కంప్లీట్గా 5వ అంతస్తు పెంట్ హౌస్ లాగా వేసుకొని ఆ పెంట్ హౌస్కి నిర్వహణ ఆఫీస్ లాగా కాకుండా కంప్లీట్గా ఒక పబ్ నిర్వహిస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఆ జిందగీ అనే ఒక పేరుతోటి ఒక ఇండోర్ బార్ అండ్ క్లోజ్డ్ పబ్గా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో రైట్, మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు కంప్లీట్గా మందు బాటిల్స్ అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి, ఓపెన్గా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఫ్లైఓవర్ నుంచి చూస్తుంటే ఆ పైన కనిపించిన కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తూ ఉంది. అంటే ఓపెన్ స్కై బార్ అంటే ఓపెన్ పబ్ లాగా పెట్టుకోవడం జరిగింది. సో లోపల బార్ అండ్ రెస్టారెంట్ ముందరైతే మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేస్ పెట్టుకొని కంప్లీట్గా అయితే ఆ సిట్టింగ్ పొజిషన్ కూడా దానిపైన ఇంకో సిట్టింగ్ పొజిషన్ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ మీద వెళ్ళే వాహనదారులు వాళ్ళు రాత్రిపూట నృత్యాలు చేస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు డ్యాన్స్లు వేసి పబ్బులలో డ్యాన్స్ చేస్తుంటే ఇతరులందరూ చూసేలా కనిపిస్తూ ఉంది. సో అక్కడి నుంచి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఏదైతే అక్కడి నుంచి చూసుకుంటూ ఈ సిటీని చూస్తూ మందు బాబులు చిందేసేలాగా ఒక కంప్లీట్ పైన సెటప్ చేయడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు.
నాన్స్ బై హోమ్ ఎక్స్పర్ట్స్ అనే దానిపైన ఉంది. ఈ అల్లు బిజినెస్ పార్క్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ పార్క్ గవర్నమెంట్ పార్క్కి ఆనుకొనే ఉన్న ఈ బిల్డింగ్ ఏదైతే ఖాళీ స్థలం, మనం ఒకసారిగా పార్క్ స్థలం చూసుకోవచ్చు. చాలా మటుకు ఆ పార్క్ స్థలం అంతా కూడా ఈ బిల్డింగ్లోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా ఇదంతా కూడా సుమారుగా ఈ బిల్డింగ్ కట్టి 1 year వస్తూ ఉంది. సో ఎవరికి ఇన్ఫామ్ లేకుండా సో ఒక పబ్ నిర్వహించాలి, ఒక లిక్కర్ సర్వ్ చేయాలి, లిక్కర్ అమ్ముకోవాలంటే ఎన్నో పర్మిషన్స్తో కూడిన సవాల్తో కూడిన పని ఉంటుంది. కానీ సింపుల్గా వీళ్ళు ఓ పైన జస్ట్ ఒక పెంట్ హౌస్ లాగా కట్టేసుకొని గుడిసెల్లాగా వేసుకొని కంప్లీట్గా ఒక పెద్ద బార్ సెటప్ నడుపుతూ ఉన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ లాగా నడుపుతున్నారు. పెద్ద పబ్నే నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులు. పైన అంటే 3 floorల బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న వీళ్ళు 4 floorలకి. సో పైన కంప్లీట్గా చూసుకోవచ్చు ఏ మేరకు ఆ కంప్లీట్ సెటప్ అయితే ఒక ఇండోర్ సెటప్ లాగా ఇగ్లూ లాగా సెటప్ అయితే చేసుకొని ఒక జిందగీ అనే వాళ్ళకి ఈ అల్లు బిజినెస్ పార్క్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీరైతే ఆ జిందగీ పబ్ ఓనర్స్కి అయితే పైన స్పేస్ని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు యథేచ్ఛగా పబ్ని రన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే మన ప్లేస్ ఉందో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44లో ఆనుకొనే ఉన్న ఈ అల్లు బిజినెస్ పార్క్ పైన జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొరడా విజరడం జరిగింది. సో వీరిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. మీరు పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారంటూ కూడా వాళ్ళు ఒక లీగల్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లీగల్ నోటీస్కి మీరు రెస్పాండ్ కాకపోతే, మీరు కనుక లీగల్ నోటీస్కి రెస్పాండ్ కాకపోతే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మేము దాన్ని కూల్చడానికి కూడా వెనకాడడం, మీరు అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ కట్టడాలు చేస్తే మేము ఊరుకోమంటూ కూడా ఎందుకు కూల్చొద్దో చెప్పాలంటూ షాకోజ్ నోటీసులు ఇచ్చింది సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అయితే దీనికి షాకోజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపై సస్పెన్స్ అయితే నడుస్తూ ఉంది. సో కోర్టులో తేలుతుందా ఈ విషయం, లేకపోతే వీరు అధికారులతో మాట్లాడతారా, లేకపోతే యథేచ్ఛగా అధికారులకే టోకారా వేసి డబ్బుని ఇలాగే నిర్వహిస్తారనేది వేచి చూడాలి. సో ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ అధికారులతో ఎలాంటి మాట్లాడినట్టుగా తెలుస్తలేదు. సో వారికి రెస్పాండ్ అనేట్టుగా లేదు. సో జిహెచ్ఎంసీ అధికారులు నిన్న సోమవారం అయితే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీనిపై మీరు ఒక స్పష్టత ఇవ్వాలి. ఏదైనా ఇప్పటికైనా ఇంత భారీగా కట్టి ఒక పబ్నే నిర్వహిస్తూ ఉన్నారు. పబ్నే నిర్వహిస్తున్నప్పుడు మీరు ఒక పర్మిషన్ తీసుకోవాలి, దీనికి మీరు ఒక స్పష్టత ఇవ్వాల్సిందే అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు షాకోస్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపై ఏదైతే అల్లు బిజినెస్ పార్క్ సంబంధించిన మేనేజ్మెంట్ స్పందిస్తారా, జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడతారా, లేకపోతే దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్స్ చూపిస్తారా, లేకపోతే పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే అలాగే నడిపిస్తున్నారా, ఏం సమాధానం చెప్తారు, దీని గురించి ఏం లీగల్ యాక్షన్ తీసుకుంటారు అనేది కొంచెం సస్పెన్స్గానే మిగిలింది. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలా పర్మిషన్ లేకుండా ఒక ఇల్లీగల్గా పైన పెంట్ హౌస్ కట్టి ఒక జిందగీ పబ్ని నిర్వహిస్తూ ఉన్నారు, జిందగీ అనే పేరుతో ఉన్న పబ్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.